శాస్త్రవేత్తలు ఏ స్వభావాన్ని కలిగి ఉంటారు? అధిక విశ్వాసం, ఆప్షన్ బి అధిక సంశయవాదము, ఆప్షన్ సి అధిక మూర్ఖత్వవాదం, నెక్స్ట్ ఆప్షన్ డి అధిక భయము. శాస్త్రవేత్తలు ఏ స్వభావాన్ని కలిగి ఉంటారు? ఆప్షన్ ఏ అధిక విశ్వాసము, ఆప్షన్ బి అధిక సంశయవాదము, ఆప్షన్ సి అధిక మూర్ఖత్వము, ఆప్షన్ డి అధిక భయము. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, ఆప్షన్ బి అధిక సంశయవాదము. అధిక సంశయవాదాన్ని కలిగి ఉంటారు. అంటే శాస్త్రవేత్తలు ఏదైనా ఒక విషయానికి సంబంధించినటువంటి శాస్త్రీయ సత్యాలు, సిద్ధాంతాలు, నియమాలను రూపొందించినప్పుడు మరి దాన్ని కూడా మళ్ళీ మిగిలినటువంటి శాస్త్రవేత్తలు దాని మీద పరిశోధన చేసి దాంట్లో ఎంతవరకు వ్యాలిడిటీ ఉంది, దాంట్లో ఎంతవరకు ఖచ్చితమైంది అనేటటువంటి దాన్ని మిగిలినటువంటి శాస్త్రవేత్తలు కూడా దాన్ని పరిశీలించి మళ్ళీ దాంట్లో ఎంతవరకు ఖచ్చితంగా ఉంది అనేటటువంటి విషయాన్ని వాళ్ళు మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. సో కాబట్టి దీన్ని ఏమంటారంటే అధిక సంశయవాదం అంటారు. అంటే ఒక శాస్త్రవేత్త చెప్పినటువంటి విషయం అనేటటువంటిది మిగిలినటువంటి శాస్త్రవేత్తలు మళ్ళీ దాని మీద పరిశోధన చేసి దాంట్లో ఉన్నటువంటి సత్యాన్ని వాళ్ళు అన్వేషించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. సో కాబట్టి శాస్త్రవేత్తలు అధిక సంశయవాదాన్ని కలిగి ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 2. సూర్యోదయాన్ని శాస్త్రవేత్తలు కాకుండా కొందరు ఎలా భావించేవారు? అంటే జనరల్గా సూర్యోదయాన్ని మనకి రెండు రకాలైనటువంటి ఆస్పెక్ట్స్లో కొంతమంది చూస్తూ ఉంటారని మనం టెక్స్ట్ బుక్లో కూడా దీనికి సంబంధించింది ఉంది. సో దీంట్లో మరి శాస్త్రవేత్తలు కాకుండా మిగిలినటువంటి వాళ్ళు ఏ విధంగా మరి సూర్యోదయాన్ని ఫీల్ అవుతూ ఉంటారు? శక్తినిచ్చే స్వరూపము, అద్భుత దృశ్యము, భగవంతుని రూపము, గ్రహణము. మరి దీనికి సరైన సమాధానము చూడండి, ఆప్షన్స్ శక్తినిచ్చే రూపము, అద్భుత దృశ్యము, భగవంతుని రూపము. మరి సూర్యోదయాన్ని శాస్త్రవేత్తలు కాకుండా మిగిలినటువంటి వాళ్ళు ఏ విధంగా భావిస్తూ ఉంటారంటే భగవంతుని రూపంగా భావిస్తూ ఉంటారు. ఆప్షన్ సి భగవంతుని రూపం. చెప్పాం కదా, సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారని చెప్పాం. చాలామంది ఉదయాన్నే సూర్యుని చూడగానే సూర్యుడు భగవంతుడితో సమానమని సూర్య నమస్కారాలు చేస్తుంటారని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో కాబట్టి శాస్త్రవేత్తలు కాకుండా మిగిలినటువంటి వాళ్ళు ఏ విధంగా భావిస్తారు అంటే భగవంతుని రూపంగా భావిస్తూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. శాస్త్రవేత్తలు సూర్యోదయాన్ని ఎలా భావిస్తారు? మరి శాస్త్రవేత్తలు ఏ విధంగా సూర్యోదయాన్ని ఏ విధంగా భావిస్తారు అంటే ఆప్షన్ ఏ భగవంతుని రూపము, ఆప్షన్ బి గ్రహణము, ఆప్షన్ సి శక్తినిచ్చే అద్భుత రూపము, ఆప్షన్ డి చెడు ప్రభావం. సో దీనికి సరైన సమాధానము భగవంతుని రూపము, గ్రహణము, శక్తినిచ్చే అద్భుత రూపము, చెడు ప్రభావం. ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అండి. శక్తినిచ్చే అద్భుతమైనటువంటి రూపం. అంటే శాస్త్రవేత్తలు సూర్యోదయాన్ని ఏమని భావిస్తూ ఉంటారంటే శక్తినిచ్చే అద్భుతమైనటువంటి రూపంగా భావిస్తూ ఉంటారు అని చెప్పాం మనం. ఈ సృష్టి మొత్తానికి కూడా ఈ సూర్యుడు అనేటటువంటి వాడు ఏం చేస్తారు, సూర్యుడి నుంచి వచ్చేటటువంటి సూర్యకాంతి అనేది శక్తిని ప్రసాదిస్తూ ఉంది అని చెప్పాం. సో కాబట్టి శక్తినిచ్చేటటువంటి అద్భుతమైనటువంటి రూపము సూర్యోదయం అనేటటువంటి భావాన్ని శాస్త్రవేత్తలు భావిస్తూ ఉంటారు. క్వశ్చన్ నెంబర్ 4. శాస్త్రీయ సత్యాల ముఖ్య లక్షణం ఏమిటి? శాస్త్రీయ సత్యాల ముఖ్య లక్షణం ఏమిటి? ఆప్షన్ ఏ నమ్మకము, ఆప్షన్ బి పరిశీలించడానికి సరిచూసుకోవడానికి వీలుగా ఉండాలి, ఆప్షన్ సి భయము, ఆప్షన్ డి పూజలు. శాస్త్రీయ సత్యాల ముఖ్య లక్షణం ఏమిటి? ఆప్షన్ ఏ నమ్మకము, ఆప్షన్ బి పరిశీలించడానికి సరిచూసుకోవడానికి వీలుండాలి, ఆప్షన్ సి భయము, ఆప్షన్ డి పూజలు. రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి సరైనటువంటి సమాధానం. అంటే పరిశీలించడానికి సరిచూడడానికి వీలుగా ఉండాలి. అంటే శాస్త్రీయ సత్యాలు కానివ్వండి, సిద్ధాంతాలు కానివ్వండి, నియమాలు కానీ ఇవన్నీ ఎట్లా ఉండాలంటే వాటిని పరిశీలించడానికి మళ్ళీ సరిచూసుకోవడానికి కూడా అనుకూలంగా ఉండాలి. రైట్ ఆన్సర్ అంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 అప్లికేషన్ టైప్ క్వశ్చన్ అంటే ఒక విద్యార్థి కొత్త రకం పువ్వును చూసి దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది ఏ స్వభావానికి ఉదాహరణ? ఒక విద్యార్థి కొత్త రకమైనటువంటి పువ్వును చూసి దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది ఏ రకమైనటువంటి స్వభావము? విశ్వాసము, సంశయవాదము, మూర్ఖత్వము, భయము. విశ్వాసము, సంశయవాదము, మూర్ఖత్వము, భయము. రైట్ ఆన్సర్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి సంశయవాదము. అంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి విశ్వాసము,
మూర్ఖత్వము, భయం అనేటటువంటివి కాదు. దీంట్లో సంశయవాదం అనేటటువంటిది సరైన సమాధానం అవుతుంది. అంటే ఒక పువ్వును చూసి దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం అనేటటువంటిది ఏంటి అనేది సంశయవాదం అని చెప్పాం. అంటే ఒక ఉన్నటువంటి విషయాన్ని గురించి పరిశీలించేటటువంటి నేచర్ అని మనం దాన్ని సంశయవాదంగా చెప్పాం. అంటే శాస్త్రవేత్తలు ఏదైనా ఒక అంశాన్ని దాంట్లో వాస్తవాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే దాన్ని మనం ఏం చెప్పాము, సంశయవాదం అని చెప్పాము. సో కాబట్టి ఇక్కడ ఈ విద్యార్థి చేసేటటువంటి ఆ ప్రయత్నం అనేటటువంటిది సంశయవాదానికి సంబంధించింది. క్వశ్చన్ నెంబర్ 6. ఒక శాస్త్రవేత్త కొత్త మందును కనుగొనడానికి వివిధ శాస్త్రవేత్తలు చెప్పిన సిద్ధాంతాలను పరిశీలించి ప్రయోగాలు చేస్తున్నాడు. ఇది ఏ స్వభావాన్ని సూచిస్తుంది? ఒక శాస్త్రవేత్త కొత్త మందును కనుక్కోవడానికి వివిధ శాస్త్రవేత్తలు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని పరిశీలించి ప్రయోగాలు చేస్తున్నాడు. మరి ఇది ఏ స్వభావాన్ని సూచిస్తుంది? విశ్వాసము, సంశయవాదము, మూర్ఖత్వము, భయము. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, సంశయవాదము. సో ఇది కూడా అంతే. ఒక శాస్త్రవేత్త కొత్త మందును కనుగొనడానికి వివిధ శాస్త్రవేత్తలు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని పరిశీలించి ప్రయోగాలు చేస్తున్నాడు. సో కాబట్టి ఇది సంశయవాదము. క్వశ్చన్ నెంబర్ 7. ఒక శాస్త్రవేత్త ఒక సిద్ధాంతాన్ని మార్చి కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇది ఏ స్వభావానికి ఉదాహరణ? విశ్వాసము, సంశయవాదము, మూర్ఖత్వము, భయము. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, సంశయవాదం. అంటే ఒక శాస్త్రవేత్త ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు దాన్ని మార్చి మరొక శాస్త్రవేత్త దాన్ని మార్చి కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించవచ్చు. సో దీన్ని సంశయవాదం అంటారు. ఆల్రెడీ మనం చెప్పాం, లామార్కు ప్రతిపాదించినటువంటి ఆర్జిత గుణాల అనువంశికత సూత్రాన్ని మనం తీసుకున్నప్పుడు అతను చెప్పినటువంటి సిద్ధాంతాన్ని చాలా వరకు నమ్మారు. కానీ తర్వాత వీజ్మన్ చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారం అది తప్పు అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవటం జరిగింది. సో కాబట్టి ఒక శాస్త్రవేత్త ఒక సిద్ధాంతాన్ని రూపొందించినప్పుడు దాన్ని మళ్ళీ మార్చి కొత్త సిద్ధాంతంగా రూపొందించేటటువంటి అవకాశం అనేది కనిపిస్తుంటుంది. సో దాన్ని ఏమంటారంటే సంశయవాదం అంటారు. నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్ అండి. ఇక్కడ 4 స్టేట్మెంట్లు ఇస్తాయి. దాంట్లో సైన్స్ గురించి క్రింది వాటిలో ఏది తప్పు? ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్. తప్పు సమాధానాన్ని గుర్తించాలి. 1. సైన్స్ అనేది సంశయవాదాన్ని ప్రోత్సహిస్తుంది. సైన్స్ అనేది విమర్శను ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ ఇది పరిశీలించడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ ఇది మూఢనమ్మకాల్ని ప్రోత్సహిస్తుంది. సైన్స్ గురించి క్రింది వాటిలో ఏది సరైనటువంటి సమాధానం కాదు? అంటే రాంగ్ స్టేట్మెంట్ ఏది? సంశయవాదాన్ని ప్రోత్సహిస్తుంది, విమర్శను ప్రోత్సహిస్తుంది, పరిశీలించడానికి వీలుగా ఉంటుంది, మూఢనమ్మకాలని ప్రోత్సహిస్తుంది. ఓకే, రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. అంటే సైన్స్ అనేది మూఢనమ్మకాలని ప్రోత్సహిస్తుంది అనేటటువంటి స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. గ్రహణాల గురించి ఈ క్రింది వాటిలో ఏది తప్పు? గ్రహణాలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చాడు 4. దాంట్లో రాంగ్ స్టేట్మెంట్ ఏదో గుర్తించాలి. ఫస్ట్ వన్, ఏ ప్రకృతిలో జరిగేటటువంటి దృగ్విషయము. బి ఇది చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది. ఆప్షన్ సి ఇది శాస్త్రీయంగా అధ్యయనం చేయవచ్చు. దీన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేయవచ్చు. ఆప్షన్ డి ఇది శాస్త్రీయ దృక్పథంతో చూడవచ్చు. దీన్ని శాస్త్రీయ దృక్పథంతో చూడవచ్చు. సో దీంట్లో రాంగ్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయాలి. ప్రకృతిలో జరిగే దృగ్విషయము ఏ. ఆప్షన్ బి ఇది చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ సి ఇది శాస్త్రీయంగా అధ్యయనం చేయవచ్చు దీన్ని. ఆప్షన్ డి ఇది శాస్త్రీయ దృక్పథంతో చూడవచ్చు దీన్ని. ఓకే, రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే గ్రహణాల గురించి క్రింది వాటిలో రాంగ్ స్టేట్మెంట్ ఏది అంటే ఇది చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది. సో మరి ఇది అంటే చదువుకున్నటువంటి వాళ్ళు మూఢనమ్మకాలని గురించి నమ్మేటటువంటి వాళ్ళు గ్రహణం అనేటటువంటిది చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది అని అనుకుంటారు. కానీ ఇది సైన్స్ పరంగా ఇది ప్రకృతిలో జరిగేటటువంటి దృగ్విషయము. తర్వాత శాస్త్రీయంగా దీన్ని అధ్యయనం చేయవచ్చు, శాస్త్రీయ దృక్పథంతో చూడవచ్చు. కానీ దీంట్లో రాంగ్ స్టేట్మెంట్ ఏంటంటే ఇది చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది అనేది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. శాస్త్రవేత్తల గురించి క్రింది వాటిలో ఏది తప్పు? శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి 4 స్టేట్మెంట్లు ఉన్నాయండి. వాటిలో ఏది రాంగ్? ఆప్షన్ ఏ వారు పరిశోధన చేస్తారు. శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తారు. ఆప్షన్ బి వారు పట్టుదలను కలిగి ఉంటారు. ఆప్షన్ సి వారు మూఢనమ్మకాల్ని ప్రోత్సహిస్తారు. ఆప్షన్ డి వాళ్ళు విమర్శనాత్మకంగా ఆలోచిస్తారు.
దీంట్లో రాంగ్ స్టేట్మెంట్ని గుర్తించాలి. శాస్త్రవేత్తలకు సంబంధించి సరికానటువంటి వాక్యం ఏది? ఓకే, రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి. వారు మూఢనమ్మకాల్ని ప్రోత్సహిస్తారు అనేది శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి దాంట్లో రాంగ్ స్టేట్మెంట్. మిగిలినటువంటివి కరెక్ట్ స్టేట్మెంట్లు. ఏంటంటే వారు పరిశోధన చేస్తారు, కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్ వారు పట్టుదలను కలిగి ఉంటారు, అంటే వాళ్ళు ఏదైనా సాధించే వరకు, వాళ్ళు చేసేటటువంటి పరిశోధన సాధించే వరకు కూడా వాళ్ళు పట్టుదలగా సాధిస్తూ ఉంటారు వాళ్ళు. నెక్స్ట్ వారు విమర్శనాత్మకంగా ఆలోచిస్తూ ఉంటారు, అంటే ఒక శాస్త్రవేత్త చెప్పినటువంటిది ఎంతవరకు నిజము కాదా అనేటటువంటి దాన్ని విమర్శనాత్మక కోణంలో పరిశోధన చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ 3 స్టేట్మెంట్లు కరెక్టే. దీంట్లో రాంగ్ స్టేట్మెంట్ ఏది అంటే ఆప్షన్ సి, వారు మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తారు అనేది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ఎడిసన్ దేనిని కనుక్కున్నారు? థామస్ ఆల్వా ఎడిసన్ దేన్ని కనుక్కున్నారు? టెలిఫోన్, రేడియో, విద్యుత్ బల్బు, టెలివిజన్. సో చూడండి, గతంలో తెలంగాణలో ఇచ్చినటువంటి డిఎస్సి పేపర్లో మెథడాలజీలో ఎక్కువగా ఈ చాప్టర్ నుంచి ఎలాంటి బిట్స్ ఎక్కువగా ఇవ్వడం జరిగిందంటే శాస్త్రవేత్తలు వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎక్కువ బిట్స్ రూపంలో అడగడం జరిగింది. సో కాబట్టి మనకి మెథడాలజీలో నెక్స్ట్ చాప్టర్లో కూడా ఎక్కువ శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇన్వెన్షన్స్ కానివ్వండి ఎక్కువగా బిట్లు అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి వీటి మీద ఎక్కువ మనం ఫోకస్ చేసినట్లయితే ఆన్సర్ చేయవచ్చు. సో కాబట్టి రైట్ ఆన్సర్ అంటే ఎడిసన్ దేనికి కనుక్కున్నాడు అంటే విద్యుత్ బల్బును కనుక్కున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ నిగ్రహము, శాస్త్రీయ కఠినత్వము కలిగిన వ్యక్తులు దేనికి లోను కారు? శాస్త్రీయ వైఖరి కలిగిన వాళ్ళు, శాస్త్రీయ నిగ్రహం కలిగిన వాళ్ళు, శాస్త్రీయ కఠిన్యం కలిగినటువంటి వ్యక్తులు దేనికి లోను కారు? ఆప్షన్ ఏ మూఢనమ్మకాలు, ఆప్షన్ బి శాస్త్రీయ సత్యాలు, ఆప్షన్ సి పరిశోధనలు, ఆప్షన్ డి ప్రయోగాలు. దేనికి లోను కారు? రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. అంటే మూఢనమ్మకాలకు వాళ్ళు లోను కారు. మిగిలినటువంటివి శాస్త్రీయ సత్యాలు కానివ్వండి, పరిశోధనలు కానీ ప్రయోగాలకి లోనవుతూ ఉంటారు, కానీ మూఢనమ్మకాలకు వాళ్ళు లోను కారు. క్వశ్చన్ నెంబర్ 13. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ఏ దేశ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు? బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ఏ దేశ శాస్త్రజ్ఞులు దీన్ని ఆవిష్కరించారు? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి అనేక దేశాలు. ఆప్షన్ డి అనేక దేశాలు. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ఏ దేశ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు? అమెరికా, రష్యా, చైనా, ఆప్షన్ డి అనేక దేశాలు. సో దీనికి సరైన సమాధానము అనేక దేశాలండి. ఇప్పుడు చూడండి, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అనేది ఇప్పుడు సైన్స్ అనేది డెవలప్ అవ్వాలంటే అది కేవలం ఏ ఒక రాష్ట్రానికో లేకపోతే ఒక దేశానికో సంబంధించినటువంటి ఆ పరిశోధన కాదు, అది విశ్వవ్యాప్తమైనటువంటి అన్ని దేశాలకు సంబంధించినటువంటి పరిశోధన అని మనం లాస్ట్లో చెప్పుకున్నాం గతంలో. సో కాబట్టి ఆల్ కంట్రీస్ రైట్ ఆన్సర్ అంటే అన్ని దేశాలకు చెందినటువంటి శాస్త్రవేత్తలు చేసినటువంటి ఆ పరిశోధనే మనకి బిగ్ బ్యాంగ్ థియరీగా మనం చెప్పడం జరిగింది. ఇది కేవలం ఏ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్తల యొక్క కృషి కాదు, దాంట్లో మరి అనేక దేశస్తుల సమిష్టి కృషి వలన జరిగింది అది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. విద్యార్థులు స్వయంగా జ్ఞాన నిర్మాణం చేసుకోవాలని చెప్పినవి ఏవి? విద్యార్థులు స్వయంగా జ్ఞాన నిర్మాణం చేసుకోవాలి అని చెప్పినటువంటివి ఎవరు? ఆప్షన్ ఏ నేషనల్ కరికులం ఫ్రేమ్ 2005, ఆప్షన్ బి స్టేట్ కరికులం ఫ్రేమ్ 2011, ఆప్షన్ సి ఏ మరియు బి, ఆప్షన్ డి ఏది కాదు. విద్యార్థులు స్వయంగా జ్ఞాన నిర్మాణాన్ని పెంపొందించుకోవాలని చెప్పారు, నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలని చెప్పారు. విద్యార్థులందరూ కూడా ఏదైనా ఉన్న విషయాన్ని బట్టి చదవకుండా, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి విషయాన్ని నేరుగా బట్టి చదవకుండా వాళ్ళు నాలెడ్జ్ని వాళ్ళంతా వాళ్ళే కన్స్ట్రక్షన్ చేసుకోవాలని చెప్పాము. సో కాబట్టి అది ఎవరు చెప్పారు అనేది ఆప్షన్ ఏ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, తర్వాత స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011, ఆప్షన్ సి 2 ఏ మరియు బి, ఆప్షన్ డి ఏది కాదు. సో దీనికి సరైన సమాధానం పై 2 అండి. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011 కూడా ఉన్నాయి. 2 కూడా చెప్పాము. ఇది కూడా డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి డైరెక్ట్ స్టేట్మెంటే మనకి.
విద్యార్థులు నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలని చెప్పాము. డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటిది విషయాన్ని డైరెక్ట్గా మనం వాళ్ళు బట్టి చదవకూడదని చెప్పాము. మరి ఆ నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే శాస్త్రీయ పద్ధతి ఉపయోగపడుతుందని చెప్పాము. అంటే శాస్త్రీయ పద్ధతిలో విద్యార్థులు నాలెడ్జ్ని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అని చెప్పాము. ఆ శాస్త్రీయ పద్ధతి కోసం విద్యార్థులకి రకరకాలైనటువంటి ప్రాజెక్టులు మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం చెప్పి. అంటే ప్రాజెక్టు పద్ధతి ద్వారా విద్యార్థుల్లో నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది డెవలప్ అవుతుంది, శాస్త్రీయ పద్ధతి అనేది డెవలప్ అవుతుందని చెప్పాము. సో కాబట్టి రెండు గుర్తుపెట్టుకోండి. స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్, తర్వాత నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ రెండు కూడా వాళ్ళు నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ సంబంధించి జ్ఞాన నిర్మాణం చేసుకోవాలని చెప్పడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 15. ఒక విద్యార్థి ఒక కొత్త రకం వ్యాధికి మందు కనుగొనడానికి అనేక సార్లు ప్రయత్నిస్తున్నాడు. ఇది ఏ స్వభావాన్ని సూచిస్తుంది? ఒక విద్యార్థి కానివ్వండి, లేకపోతే ఒక శాస్త్రవేత్త ఒక కొత్త రకం వ్యాధికి మందు కనుక్కోవడానికి అనేక సార్లు ప్రయత్నం చేశాడు. మరి ఇది ఏ స్వభావాన్ని చూపిస్తుంది? పట్టు విడవకుండా పనిచేయటము, ఆప్షన్ బి హేతువాదము, ఆప్షన్ సి శాస్త్రీయ పద్ధతి, ఆప్షన్ డి పైవన్నీ. పట్టు విడవకుండా పనిచేయటము, హేతువాదము, శాస్త్రీయ పద్ధతి, పైవన్నీ. ఓకే, రైట్ ఆన్సర్ అండి. పట్టు విడవకుండా పనిచేయటం అనేది మరి చెప్పాం కదా, శాస్త్రవేత్తలు ఏదైనా ఒక వ్యాధికి మందు కనుగొనడానికి అనేక సార్లు ప్రయత్నం చేస్తూ ఉంటారు. థామస్ ఆల్వా ఎడిసన్ కూడా బల్బును కనుక్కోవడానికి అనేక సార్లు ప్రయత్నాలు చేసి 1000 సార్లు ప్రయత్నాలు చేశాడని చెప్పాను. సో కాబట్టి వాళ్ళు పట్టు విడవని స్వభావం అనేది వాళ్ళలో ఉంటుంది. ఆ స్వభావం ఉన్నప్పుడే మరి సైన్స్ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సెల్ ఫోన్ టవర్లు రేడియేషన్ గురించి ఒక వ్యక్తి సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. దీన్ని ఎలా పరిష్కరించాలి? సెల్ ఫోన్ టవర్ల నుంచి వచ్చేటటువంటి రేడియేషన్ గురించి మరి ఒక వ్యక్తి సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. మరి దీన్ని ఎలా పరిష్కరించాలి? అంటే ఆ సెల్ ఫోన్ టవర్ నుంచి వచ్చేటటువంటి రేడియేషను ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనేటటువంటి దాని మీద అతనికి కొన్ని డౌట్లు ఉన్నాయంట. మరి దాన్ని ఎలా పరిష్కరించాలి అంటే వెంటనే నమ్మాలా, లేకపోతే వెంటనే తిరస్కరించాలా, ఆప్షన్ సి నిపుణులను సంప్రదించి తెలుసుకోవాలా, ఆప్షన్ డి ఏమి చేయకుండా ఉండాలా. సో దీనికి సరైన సమాధానము సెల్ ఫోన్ టవర్ల నుంచి వచ్చేటటువంటి రేడియేషన్ గురించి ఒక వ్యక్తికి ఉన్నటువంటి సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. మరి దీన్ని ఎలా పరిష్కరించాలి అంటే వెంటనే నమ్మకూడదు, వెంటనే తిరస్కరించకూడదు, నిపుణులను సంప్రదించి మాత్రమే అతను తెలుసుకోవాలి. ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. ఒక వ్యక్తికి ప్రతిరోజు ఒక చేపను ఇవ్వడం కంటే చేపలు పట్టడం నేర్పించడం మంచి పద్ధతి అని ఏ పద్ధతి సూచిస్తుంది? చూడండి, ఈ బిట్ మనం అక్కడ మిస్ అయింది. టెక్స్ట్ బుక్లో చెప్పేటప్పుడు ఇది టెక్స్ట్ బుక్లో కూడా ఉందండి. ఇది ప్రవీణ్ గారు బుక్లో ఉంది. నేను ఆ రోజు చెప్పేటప్పుడు ఇది కొంచెం మిస్ అయింది ఆ పాయింట్. అంటే శాస్త్రీయ పద్ధతిలో ఉంటుంది. శాస్త్రీయ పద్ధతి గురించి చెప్పేటప్పుడు విద్యార్థులకి మనం ఎట్లా చెప్పాలి అంటే ఉన్న విషయాన్ని వాళ్ళకి డైరెక్ట్గా చెప్పడం కంటే వాళ్ళు ఏ విధంగా ఆ నాలెడ్జ్ని కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనం చెప్పినట్లయితే వాళ్ళు ఈజీగా నాలెడ్జ్ని కన్స్ట్రక్షన్ చేసుకుంటారని చెప్పాము. సో కాబట్టి ఒక వ్యక్తికి ప్రతిరోజు ఒక చేపను మనమే ఇవ్వడం కంటే అతనే చేపలను ఏ విధంగా పట్టుకోవాలో నేర్పిస్తే అది బెటర్. సో కాబట్టి ఇది ఏ సిద్ధాంతాన్ని సూచిస్తుంది అంటే శాస్త్రీయ వైఖరి, హేతువాదము, జ్ఞాన నిర్మాణము, పైవన్నీ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ శాస్త్రీయ వైఖరి లేకపోతే శాస్త్రీయ పద్ధతి. చూడండి, శాస్త్రీయ పద్ధతిలో మనకి ఫస్టే ఉంటుందండి ఈ టాపిక్. నెక్స్ట్ క్వశ్చన్. శాస్త్రీయ పద్ధతి గురించి క్రింది వాటిలో ఏది తప్పు? శాస్త్రీయ పద్ధతి గురించి క్రింది వాటిలో ఏది తప్పు? ఆప్షన్ ఏ జ్ఞాన నిర్మాణం చేసుకోవడానికి తోడ్పడుతుంది, ఆప్షన్ బి ఇది శాస్త్రీయ ప్రగతికి కీలకమైంది, ఆప్షన్ సి ఇది మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తుంది, ఆప్షన్ డి ఇది నూతన జ్ఞానాన్ని నిర్మించడానికి సహాయపడుతుంది. దీంట్లో రాంగ్ స్టేట్మెంట్ ఏది శాస్త్రీయ పద్ధతి గురించి? ఓకే, రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి రాంగ్ స్టేట్మెంట్. అంటే మూఢనమ్మకాలను ప్రోత్సహించడం అనేది శాస్త్రీయ పద్ధతి గురించి ఇచ్చేటటువంటి స్టేట్మెంట్లో రాంగ్ స్టేట్మెంట్. మిగిలిన మూడు కూడా కరెక్టే. అంటే జ్ఞాన నిర్మాణం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, తర్వాత శాస్త్రీయ ప్రగతికి ఇది ఉపయోగపడుతుంది, నూతన జ్ఞానాన్ని నిర్మించడానికి సహాయపడుతుంది, కానీ దీంట్లో మూఢనమ్మకాలను ప్రోత్సహించడం అనేది రాంగ్ స్టేట్మెంట్. క్వశ్చన్ నెంబర్ 19. ఎడిసన్ గురించి క్రింది వాటిలో ఏది తప్పు? ఎడిసన్ గురించి 4 స్టేట్మెంట్ ఇచ్చాడండి. 4 స్టేట్మెంట్లో
ఈ క్రింది వాటిలో ఏది రాంగు అని అడుగుతున్నాడు. సో ఎక్కువ మనకి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో డిఎస్సిలో ఎక్కువగా అడిగేటటువంటి క్వశ్చన్లో ఒక 30% నెగిటివ్ క్వశ్చన్సే ఉన్నాయండి. ఏది క్రింది వాటిలో సరికాంది లేకపోతే తప్పు దాన్ని గుర్తించండి అని అడుగుతున్నాడు. సో కాబట్టి మనకి ఆ టాపిక్ మీద ఎప్పుడైతే అవగాహన ఉంటుందో అవగాహన ఉన్నప్పుడే మాత్రం సరైనటువంటి సమాధానాన్ని మనం అందులో మిస్టేక్ని ఐడెంటిఫై చేయగలుగుతాం. ఎంతవరకు మనం బిట్లు ప్రాక్టీస్ చేసినప్పుడు మనకి సరైన సమాధానం అనేది చేయలేమండి. సో కాబట్టి మనకి సబ్జెక్టు లెసన్ అనేది మనకి పర్ఫెక్ట్గా దాని మీద మనకి గ్రిప్ ఉన్నప్పుడు ఎలాంటి ప్రశ్న అడిగినా కానీ మనం సమాధానం చేయగలుగుతాం. సో కాబట్టి ఎడిసన్ గురించి అనేక ఇచ్చినటువంటి వాటిలో ఏది రాంగ్ స్టేట్మెంట్ అంటే ఆయన అనేక అపజయాలు ఎదుర్కొన్నాడు, ఆప్షన్ ఏ. ఆప్షన్ బి, ఆయన పట్టు విడవకుండా పనిచేశాడు. ఆప్షన్ సి, ఆయన విద్యుత్ బల్బును కనుక్కున్నాడు. ఆప్షన్ డి, ఆయన మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించాడు. సో దీంట్లో రాంగ్ స్టేట్మెంట్ ఏది? దాక్షి వాటర్ పట్టరావా? ఓకే, రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ డి ఈ క్రింది వాటిలో రాంగ్ స్టేట్మెంట్. మిగిలిన 3 కరెక్ట్ స్టేట్మెంట్లే. వాటర్. ఎడిసన్ అనేక అపజయాలు ఎదుర్కొన్నాడు, రైట్ ఆన్సర్. ఆయన పట్టు విడవకుండా పనిచేశాడు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆయన విద్యుత్ బల్బును కనుక్కున్నాడు, రైట్ స్టేట్మెంట్. ఆయన మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించడం అనేటటువంటిది రాంగ్ స్టేట్మెంట్ అండి. అనేక ప్రయత్నాలు చేశాడు అతను. సో కాబట్టి ఆప్షన్ డి సరైన సమాధానం. హాయ్ చెప్తా సబ్స్క్రైబ్ చేయండి. Hi guys, please like, share, comment and subscribe. Okay? The channel name is Success TV channel. Okay? Subscribe. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. శాస్త్రీయ జ్ఞానం గురించి ఈ క్రింది వాటిలో ఏది తప్పు? శాస్త్రీయ జ్ఞానం గురించి తప్పు స్టేట్మెంట్ ఏది? ఇది అంతర్జాతీయ ప్రయత్నము. ఇది ఆప్షన్ బి, ఇది మానవాళికి చెందుతుంది. ఆప్షన్ సి, ఇది ఒక దేశానికి మాత్రమే చెందుతుంది. ఆప్షన్ డి, ఇది భవిష్యత్తులో కూడా అభివృద్ధి చెందుతుంది. సో దీంట్లో రాంగ్ స్టేట్మెంట్ ఏది శాస్త్రీయ జ్ఞానాన్ని గురించి? అంతర్జాతీయ ప్రయత్నము, ఆప్షన్ ఏ. ఆప్షన్ బి, ఇది మానవాళికి చెందుతుంది. ఆప్షన్ సి, ఇది ఒక దేశానికి మాత్రమే చెందుతుంది. ఆప్షన్ డి, ఇది భవిష్యత్తులో కూడా అభివృద్ధి చెందుతుంది. ఓకే, దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, ఒక దేశానికి మాత్రమే చెందుతుంది, రైట్ ఆన్సర్ అండి. అంటే శాస్త్రీయ జ్ఞానం అనేది కేవలం ఒక దేశానికి చెందింది కాదు, ఇది అనేక దేశాలకు చెందినటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. పెన్సిలిన్ని ఎవరు కనుక్కున్నారు? ఎడ్వర్డ్ జెన్నర్, లూయి పాస్చర్. ఆప్షన్ సి, అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఆప్షన్ డి, రాబర్ట్ కోచ్. పెన్సిలిన్ని ఎవరు కనుక్కున్నారు? ఎడ్వర్డ్ జెన్నర్. ఆప్షన్ బి, లూయి పాస్చర్. ఆప్షన్ సి, అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఆప్షన్ డి, రాబర్ట్ కోచ్. ఓకే, రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ని కనుక్కున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. మసూచి టీకాను ఎవరు కనుక్కున్నారు? మసూచికి టీకాను ఎవరు కనుక్కున్నారు? ఆప్షన్ ఏ, ఎడ్వర్డ్ జెన్నర్. ఆప్షన్ బి, లూయి పాస్చర్. ఆప్షన్ సి, అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఆప్షన్ డి, రాబర్ట్ కోచ్. మసూచికి టీకాను ఎవరు కనుక్కున్నారు? ఓకే, రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ ఏ, ఎడ్వర్డ్ జెన్నర్ మసూచికి వ్యాక్సిన్ కనుక్కున్నాడు. క్వశ్చన్ నెంబర్ 23. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ను దేని నుంచి కనుక్కున్నాడు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ను దేని నుంచి కనుక్కున్నాడు? ఆప్షన్ ఏ, బ్యాక్టీరియా. ఆప్షన్ బి, శిలీంధ్రము. ఆప్షన్ సి, వైరస్. ఆప్షన్ డి, మొక్క. దేని నుంచి కనుక్కున్నాడు? ఓకే, రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి, శిలీంధ్రం నుంచి కనుక్కున్నాడు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ని శిలీంధ్రం నుంచి కనుక్కున్నాడు. దాని పేరు ఏంటంటే పెన్సిలియం నోటేటం అనేటటువంటి శిలీంధ్రం నుంచి కనుక్కున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24.
ఎడ్వర్డ్ జెన్నర్ మసూచికి టీకాను దేని ద్వారా కనుక్కున్నాడు? ఎడ్వర్డ్ జెన్నర్ మసూచికి టీకాను దేని ద్వారా కనుక్కున్నాడు? ఆప్షన్ ఏ ఆవులకు వచ్చే కౌపాక్స్, ఆప్షన్ బి గొర్రెలకు వచ్చే వ్యాధి, ఆప్షన్ సి కోతులకు వచ్చే వ్యాధి, ఆప్షన్ డి కుక్కలకు వచ్చే వ్యాధి. ఎడ్వర్డ్ జెన్నర్ మసూచికి వ్యాక్సిన్ను దేని ద్వారా కనుక్కున్నాడు? ఆవులకు వచ్చే కౌపాక్స్ ద్వారా కనుక్కున్నాడా, లేకపోతే గొర్రెలకు వచ్చే వ్యాధి ద్వారా కనుక్కున్నాడా, కోతులకు వచ్చేటటువంటి వ్యాధి ద్వారా కనుక్కున్నాడా, కుక్కలకు వచ్చే వ్యాధి ద్వారా కనుక్కున్నాడా? ఓకే, రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ ఏ ఆవులకు వచ్చేటటువంటి కౌపాక్స్ ద్వారా ఇతను కనుక్కోవటం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 25. ఒక శాస్త్రవేత్త కరోనా వ్యాధికి మందుని కనుక్కొని వ్యక్తుల మీద ఏ విధంగా పనిచేస్తుందో పరీక్షించాడు. మరి ఇది ఏ స్వభావాన్ని సూచిస్తుంది? ఒక శాస్త్రవేత్త కరోనా వ్యాధికి మందును కనుక్కొని వ్యక్తుల మీద అది ఏ విధంగా పనిచేస్తుంది అనేటటువంటి విషయాన్ని పరీక్షిస్తున్నాడు. మరి ఇది ఏ స్వభావాన్ని సూచిస్తుంది? ఆప్షన్ ఏ పరిశీలన, ఆప్షన్ బి పరికల్పన, ఆప్షన్ సి ప్రయోగము, ఆప్షన్ డి పైవన్నీ. ఓకే, రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి ప్రయోగం. అంటే శాస్త్రవేత్త కరోనా వ్యాధికి మందును కనుక్కొని కొంతమంది వ్యక్తుల మీద ట్రయల్స్ వేస్తున్నాడు. అంటే ఇది ఎట్లా వర్క్ అవుతుందో లేదా అనేటటువంటి ట్రయల్ వేశాడు. వేసిన తర్వాత అసలు దాన్ని సక్సెస్ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం పబ్లిక్లోకి దాన్ని మెడిసిన్ని లేకపోతే వ్యాక్సిన్ని పంపిస్తూ ఉంటారు. సో కాబట్టి వాళ్ళు చేసేటటువంటిది ఏంటి అంటే ప్రయోగం కిందకు వస్తుంది. రిపీట్ అయ్యాను. ఓకే అండి, ఒక శాస్త్రవేత్త కరోనా వ్యాధికి మందును కనుక్కొని వ్యక్తుల మీద ఏ విధంగా పనిచేస్తుంది అని పరీక్షిస్తున్నాడు. అంటే డైరెక్ట్గా ముందే ఎవరు ఒక వ్యాక్సిన్ కనుక్కునేటప్పుడు ఎప్పుడైనా సరే వ్యాక్సిన్ తయారు చేసిన తర్వాత కొంతమంది మీద వాళ్ళు టెస్ట్ ట్రయల్స్ అనేవి వేస్తూ ఉంటారు. మరి అట్లా వేసినప్పుడు అది సరైనటువంటి రిజల్ట్ వస్తుందా లేదా అనేది చూస్తూ ఉంటారు. సో మరి ఆ విధంగా చేయటానికి ఇక్కడ ఏ స్వభావాన్ని సూచిస్తుంది అని అడిగాడు క్వశ్చన్. సో కాబట్టి ఇది ఏంటి అంటే ప్రయోగం. ఆ విధంగా ప్రయోగాలు చేసి సక్సెస్ అయినప్పుడు మాత్రమే అది ప్రజల్లోకి ఆ వ్యాక్సిన్ ఇవ్వటం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. ఒక విద్యార్థి ఒక కొత్త రకం శిలీంధ్రాన్ని చూసి దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది ఏ రకమైనటువంటి స్వభావానికి ఉదాహరణ? ఒక విద్యార్థి కొత్త రకం శిలీంధ్రాన్ని చూసి దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మరి ఇది ఏ స్వభావానికి ఉదాహరణ? ఆప్షన్ ఏ పరిశీలన, ఆప్షన్ బి పరికల్పన, ఆప్షన్ సి ప్రయోగము, ఆప్షన్ డి నిర్ధారణ. ఆప్షన్ ఏ పరిశీలన, ఆప్షన్ బి పరికల్పన, ఆప్షన్ సి ప్రయోగము, ఆప్షన్ డి నిర్ధారణ. ఒక విద్యార్థి కొత్త రకం శిలీంధ్రాన్ని చూశాడు. చూసి దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ పరిశీలన. అంటే ఆ కొత్త రకం శిలీంధ్రాన్ని చూసి దాని గురించి పరిశీలించాడు బాగా అతను. మరి పరిశీలించిన తర్వాత ఇది ఏంటి అనేటటువంటి విషయం అతనికి తెలుస్తుంది. సో కాబట్టి అదేంటి అంటే పరిశీలన. రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. ఒక శాస్త్రవేత్త ఒక కొత్త రకం టీకాను తయారు చేయడానికి వివిధ ప్రయోగాలు చేస్తున్నాడు. ఇదే రకమైన స్వభావము. ఆల్రెడీ ఇంతకుముందు వచ్చింది క్వశ్చన్. ఒక శాస్త్రవేత్త కొత్త రకం వ్యాక్సిన్ తయారు చేయడానికి వివిధ ప్రయోగాలు చేస్తున్నాడు. ఏ స్వభావాన్ని సూచిస్తుంది అంటే ప్రయోగాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. నెగిటివ్ స్టేట్మెంట్ అండి. అలెగ్జాండర్ ఫ్లెమింగ్కు సంబంధించి క్రింది వాటిలో ఏది తప్పు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్కి సంబంధించినటువంటి రాంగ్ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నాడు. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఆయన పెన్సిలిన్ కనుక్కున్నాడు. ఆప్షన్ బి ఆయన నోబెల్ బహుమతి పొందాడు. ఆప్షన్ సి ఆయన బ్యాక్టీరియాను కనుక్కున్నాడు. ఆప్షన్ డి ఆయన శిలీంధ్రం నుంచి పెన్సిలిన్ కనుక్కున్నాడు. సో దీంట్లో రాంగ్ స్టేట్మెంట్ని గుర్తించాలి. అలెగ్జాండర్ ఫ్లెమింగ్కి సంబంధించినటువంటి రాంగ్ స్టేట్మెంట్ పెన్సిలిన్ కనుక్కున్నాడు, నోబెల్ బహుమతి పొందాడు, బ్యాక్టీరియాను కనుక్కున్నాడు, శిలీంధ్రం నుంచి పెన్సిలిన్ కనుక్కున్నాడు. ఓకే, రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి అనేది కరెక్ట్ స్టేట్మెంట్. అంటే ఆయన బ్యాక్టీరియాను కనుక్కున్నాడు అని ఇచ్చాడు. సో కానీ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఏం చేశాడు? బ్యాక్టీరియాను కనుక్కోలేదు. అది రాంగ్ స్టేట్మెంట్. ఆయన పెన్సిలిన్ కనుక్కున్నాడు, ఆయనకి నోబెల్ బహుమతి వచ్చింది. నెక్స్ట్ ఆయన శిలీంధ్రం నుంచి పెన్సిలిన్ కనుక్కున్నాడు. పెన్సిలియా నోటేటం అనేటటువంటి శిలీంధ్రం నుంచి పెన్సిలిన్ కనుక్కున్నాడు కాబట్టి అది కరెక్ట్ స్టేట్మెంట్. కాబట్టి ఆప్షన్ సి రాంగ్ స్టేట్మెంట్, అది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 29. ఎడ్వర్డ్ జెన్నర్ గురించి క్రింది వాటిలో ఏది తప్పు?
ఎడ్వర్డ్ జెన్నర్కి సంబంధించినటువంటి రాంగ్ స్టేట్మెంట్ని గుర్తించండి. ఆప్షన్ ఏ, మసూచికి టీకాను కనుక్కున్నారు. ఆప్షన్ బి, ఆయనకు ఆవులకు వచ్చే కౌపాక్స్ ద్వారా టీకాలు కనుక్కున్నాడు. ఆప్షన్ సి, ఆయన మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించాడు. ఆప్షన్ డి, ఆయన పరిశీలనల ద్వారా టీకాలు కనుగొన్నాడు. దీంట్లో రాంగ్ స్టేట్మెంట్ని గుర్తించాలి. ఓకే అండి, దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, ఆయన మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించారు. రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి అనేది కరెక్ట్. అంటే మసూచికి టీకాను కనుక్కుంది ఎడ్వర్డ్ జెన్నరు. ఆప్షన్ బి, ఆయన ఆవుకి వచ్చే కౌపాక్స్ ద్వారా టీకాను కనుక్కున్నాడు. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్, ఆయన పరిశీలన ద్వారా టీకాలు కనుక్కున్నాడు. ఇది కూడా కరెక్టే. కానీ రాంగ్ స్టేట్మెంట్ ఏది అంటే ఆప్షన్ సి అని చెప్పాము. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించడం అనేది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. పెన్సిలిన్ గురించి క్రింది వాటిలో ఏది తప్పు? పెన్సిలిన్ గురించి రాంగ్ స్టేట్మెంట్. ఆప్షన్ ఏ, ఇది ఒక యాంటీబయోటిక్. ఆప్షన్ బి, ఇది బ్యాక్టీరియాను చంపుతుంది. ఆప్షన్ సి, ఇది వైరస్ను చంపుతుంది. ఆప్షన్ డి, ఇది శిలీంధ్రం నుంచి తయారవుతుంది. సో దీంట్లో రాంగ్ స్టేట్మెంట్ని గుర్తించాలి. పెన్సిలిన్ గురించి రాంగ్ స్టేట్మెంట్ని గుర్తించండి. ఒక యాంటీబయోటిక్. ఆప్షన్ బి, బ్యాక్టీరియాను చంపుతుంది. ఆప్షన్ సి, వైరస్ను చంపుతుంది. ఆప్షన్ డి, ఇది శిలీంధ్రం నుంచి తయారవుతుంది. ఓకే, రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. అంటే వైరస్ను చంపుతుంది, వైరస్ని చంపదు కదా ఇది, కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇచ్చినటువంటి వాటిలో రాంగ్ స్టేట్మెంట్. ఇది బ్యాక్టీరియాను చంపుతుంది, అంటే శిలీంధ్రం నుంచి తయారై బ్యాక్టీరియాను చంపేది మనకి యాంటీబయోటిక్. మరి దీంట్లో మిగిలినటువంటివి, ఇది ఒక యాంటీబయోటిక్ అన్నాడు, కరెక్ట్ స్టేట్మెంటే. ఇది బ్యాక్టీరియాను చంపుతుంది అన్నాడు, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ఇది శిలీంధ్రం నుంచి తయారవుతుంది అన్నాడు, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్, వైరస్ని చంపుతుంది అనేది ఆప్షన్ సి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. పెన్సిలిన్ ఆవిష్కరణలో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మొదట ఏమి గమనించాడు? ఆప్షన్ ఏ, బ్యాక్టీరియా పెరుగుదలను గమనించాడు. ఆప్షన్ బి, శిలీంధ్రం పెరుగుదలను గమనించాడు. ఆప్షన్ సి, శిలీంధ్రం చుట్టూ బ్యాక్టీరియా పెరగకపోవడాన్ని గమనించాడు. ఆప్షన్ డి, వైరస్ పెరుగుదలను గుర్తించాడు. పెన్సిలిన్ ఆవిష్కరణలో ఫ్లెమింగ్ మొదట ఏమి గమనించాడు? బ్యాక్టీరియాను పెరుగుదలను గమనించాడా? ఆప్షన్ బి, శిలీంధ్రం పెరుగుదలని గమనించాడా? ఆప్షన్ సి, శిలీంధ్రం చుట్టూ బ్యాక్టీరియా పెరగకపోవడాన్ని గమనించాడా? ఆప్షన్ డి, వైరస్ పెరుగుదలని గమనించాడా? ఓకే, రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. అంటే శిలీంధ్రం చుట్టూ బ్యాక్టీరియా పెరిగిపోవడాన్ని అతను గమనించాడు. అంటే ఆ శిలీంధ్రాన్ని తీసుకొని ఆ శిలీంధ్రం చుట్టూ బ్యాక్టీరియా ఉన్నప్పుడు మరి ఆ బ్యాక్టీరియా పెరుగుదల అనేది సరిగా జరగలేదు, పోయిద్ది, కదులుతుంది. ఓకే, కాబట్టి దీనికి సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ సి. ఏం గమనించాడు అంటే శిలీంధ్రం చుట్టూ బ్యాక్టీరియా పెరగపోవటాన్ని గమనించాడు. నెక్స్ట్ 32, క్వశ్చన్ నెంబర్ 32 అండి. మసూచిక టీకాల ఆవిష్కరణలో జెన్నర్ ఏమి గమనించాడు? మసూచిక టీకాల ఆవిష్కరణలో జెన్నర్ ఏమి గమనించాడు? ఆప్షన్ ఏ, కౌపాక్స్ సోకిన వారికి మసూచి రావడము. ఆప్షన్ బి, కౌపాక్స్ సోకిన వారికి మసూచి రాకపోవడము. ఆప్షన్ సి, మసూచి సోకిన వారికి కౌపాక్స్ రావడము. ఆప్షన్ డి, మసూచికి సోకిన వారికి కౌపాక్స్ రాకపోవడం. సో చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి చాలా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి కన్ఫ్యూజ్ చేసేటటువంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు మనం కంగారు పడకుండా వాటిని జాగ్రత్తగా స్టేట్మెంట్లు మంచిగా చదువుకుంటే మనకి ఆన్సర్ దొరికే అవకాశం ఉంటుంది. మసూచికి టీకాల ఆవిష్కరణలో జెన్నర్ ఫస్ట్ ఏం గమనించాడు? ఆప్షన్ ఏ, కౌపాక్స్ సోకిన వారికి మసూచి రావటాన్ని గమనించాడా? ఆప్షన్ బి, కౌపాక్స్ సోకిన వారికి మసూచి రాకపోవటాన్ని గమనించాడా? ఆప్షన్ సి, మసూచి సోకిన వారికి కౌపాక్స్ రావడాన్ని గమనించాడా? ఆప్షన్ డి, మసూచి సోకిన వారికి కౌపాక్స్ రాకపోవడాన్ని గమనించాడా? ఓకే, రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సరు. కౌపాక్స్ ఎవరికైతే సోకిందో వాళ్ళకి మసూచి రాకపోవడాన్ని గమనించాడు మరి ఎడ్వర్డ్ జెన్నర్. అట్లా గమనించి ఏం చెప్పాడు అంటే ఎవరికైతే కౌపాక్స్ వచ్చిందో కౌపాక్స్ వచ్చినటువంటి వ్యక్తుల్లో ఉన్నటువంటి ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి అనేది మసూచి పెరుగుదలని, మసూచి రాకుండా చేయటాన్ని అది రాకుండా చేయటాన్ని చేసింది అది. సో కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. అంటే కౌపాక్స్ సోకినటువంటి వారిలో మసూచి రాకపోవటాన్ని
ఎడ్వర్డ్ జెన్నరు గమనించాడు. ఓకే, రైట్ ఆన్సర్ అండి బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. శాస్త్రీయ పద్ధతిలో మొదటి దశ ఏమిటి? శాస్త్రీయ పద్ధతి అని చెప్పాము. ఈ శాస్త్రీయ పద్ధతిలో మొదటి దశ ఏంటి? ఆప్షన్ ఏ పరికల్పన, ఆప్షన్ బి ప్రశ్న, ఆప్షన్ సి పరిశీలన, ఆప్షన్ డి ప్రయోగము. శాస్త్రీయ పద్ధతిలో మొదటి దశ ఏమిటి? ఆప్షన్ ఏ పరికల్పన, ఆప్షన్ బి ప్రశ్న, ఆప్షన్ సి పరిశీలన, ఆప్షన్ డి ప్రయోగము. ఓకే, రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. అంటే శాస్త్రీయ పద్ధతిలో మొదట పరిశీలన చేయటం అనేది మొదటి దశ. చూడండి, మనకి క్వశ్చన్ పేపర్లో కొన్ని క్వశ్చన్లు సింపుల్గా ఉండే క్వశ్చన్లు కూడా కొన్ని ఉంటాయండి. సో కాబట్టి మనం ఆ సింపుల్గా ఉండేటటువంటి క్వశ్చన్లు చూసి ఒక్కోసారి చాలామంది ఏంటంటే మరి క్వశ్చన్లు ఎంత ఈజీగా ఇస్తాడా అని చెప్పేసి చాలామంది దాన్ని కూడా ఎక్కువ ఆలోచించి ఉన్నటువంటి దాన్ని కూడా తప్పు పెడతారు. సో కాబట్టి మ్యాక్సిమం క్వశ్చన్ పేపర్ తయారు చేసేటప్పుడు దాంట్లో సులభంగా వచ్చేటటువంటి క్వశ్చన్లకు సంబంధించినటువంటి ఆ పర్సంటేజ్ కూడా ఉంటుంది. కాబట్టి కొన్ని క్వశ్చన్లు డైరెక్ట్గా మనకి బాగా తెలిసినవి కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో అలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు మనం దాని గురించి ఎక్కువగా ఆలోచించి దీంట్లో ఏదో ట్విస్ట్ ఉంది అని చెప్పేసి దాన్ని ఎక్కువ మనం డెప్త్గా ఆలోచించి మరి సరైనటువంటి సమాధానాన్ని మనం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. సో కాబట్టి కొన్ని క్వశ్చన్లు జనరల్గానే ఉంటాయి. సో కాబట్టి వాటి గురించి కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. శాస్త్రీయ పద్ధతిలో చివరి దశ ఏమిటి? శాస్త్రీయ పద్ధతిలో చివరి దశ ఏమిటి? ఆప్షన్ ఏ పరికల్పన పరీక్షించడం, ఆప్షన్ బి ప్రయోగ ఫలితాలు నిర్ధారించడం, ఆప్షన్ సి ప్రశ్నలు అడగడం, ఆప్షన్ డి పరిశీలన చేయటం. శాస్త్రీయ పద్ధతిలో చివరి దశ ఏమిటి? పరికల్పనలు పరీక్షించడమా, ఆప్షన్ బి ప్రయోగ ఫలితాలని నిర్ధారించటమా, ఆప్షన్ సి ప్రశ్నలు అడగడమా, ఆప్షన్ డి పరిశీలన చేయటమా. ఓకే, రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి కరెక్ట్, సరైన సమాధానం. అంటే శాస్త్రీయ పద్ధతిలో చివరి దశ ఏంటంటే ప్రయోగ ఫలితాలని నిర్ధారించడం. అంటే ప్రయోగం చేస్తారు, ఆ చేసినటువంటి ప్రయోగాల్ని ఆ ఫలితాలని నిర్ధారించడం జరుగుతుంది. ఇది లాస్ట్ది, చివరిది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35, అప్లికేషన్ టైప్ క్వశ్చన్ అండి. ఒక విద్యార్థి ఒక కొత్త రకం మొక్కను చూసి దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది ఏ దశ? ఒక విద్యార్థి కొత్త రకం మొక్కను చూసి దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఏ దశకు ఉదాహరణ? పరికల్పన, ఆప్షన్ బి ప్రశ్న, ఆప్షన్ సి పరిశీలన, ఆప్షన్ డి ప్రయోగము. ఒక విద్యార్థి కొత్త రకం మొక్కను చూసి దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అంటే దాన్ని పరిశీలిస్తున్నాడు. సో కాబట్టి అది సరైన సమాధానం ఆప్షన్ సి పరిశీలన. పరిశీలనకు వస్తుందండి. ఒక విద్యార్థి కొత్త రకం మొక్కను చూసి దాని గురించి తెలుసుకుంటున్నాడు అంటే చూసి పరిశీలించి తర్వాత తెలుసుకోవాలనుకుంటున్నాడు. సో కాబట్టి ఆ మొక్కను చూసి పరిశీలించాడు. కాబట్టి అది దేనికి సంబంధించిందంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి పరికల్పన అనేది కాదు, ప్రశ్న కాదు, ప్రయోగం అనేది కాదు. అంటే ప్రయోగం అనేది మనకి ఆల్రెడీ చేసే విధానం ప్రాసెస్ సంబంధించింది. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ సి పరిశీలన అనేది సరైన సమాధానం. నెక్స్ట్, ఒక శాస్త్రవేత్త కొత్త మందును కనుగొనడానికి వివిధ ప్రయోగాలు చేస్తున్నాడు. ఇది ఏ దశకు ఉదాహరణ? ఒక శాస్త్రవేత్త కొత్త మందును కనుగొనడానికి ప్రయోగాలు చేస్తున్నాడు. ఇది ఏ దశకు ఉదాహరణ? ఆప్షన్ ఏ పరికల్పన, ఆప్షన్ బి ప్రశ్న, ఆప్షన్ సి పరిశీలన, ఆప్షన్ డి ప్రయోగము. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి ప్రయోగం. అంటే కొత్త మందును కనుగొనడానికి ప్రయోగం చేస్తున్నాడు కాబట్టి అది సరైన సమాధానం. ఎక్స్పెరిమెంట్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. ఒక శాస్త్రవేత్త ఒక సిద్ధాంతాన్ని మార్చి ఆ సిద్ధాంతానికి కారణాన్ని నిర్ధారించాడు. ఇది ఏ దశ? ఒక శాస్త్రవేత్త ఒక సిద్ధాంతాన్ని మార్చి ఆ సిద్ధాంతానికి కారణాన్ని నిర్ధారించాడు. మరి ఇది ఏ దశకు ఉదాహరణ? పరికల్పన, ఆప్షన్ బి ప్రశ్న, ఆప్షన్ సి పరిశీలన, ఆప్షన్ డి నిర్ధారణ.
ఒక శాస్త్రవేత్త ఒక సిద్ధాంతాన్ని మార్చి ఆ సిద్ధాంతానికి కారణాన్ని నిర్ధారించాడు. సో కాబట్టి ఇది సరైన సమాధానం ఆప్షన్ డి, నిర్ధారణ అండి. రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38, నెగిటివ్ స్టేట్మెంట్ అండి. శాస్త్రీయ పద్ధతి గురించి క్రింది వాటిలో ఏది తప్పు? సైంటిఫిక్ మెథడ్కి సంబంధించినటువంటి దాంట్లో రాంగ్ స్టేట్మెంట్. ఇది పరిశీలనతో మొదలవుతుంది. ఆప్షన్ బి. ఇది ప్రశ్నతో కొనసాగుతుంది. ఆప్షన్ సి. ఇది పరికల్పనతో ముగిస్తుంది. ఆప్షన్ డి. ఇది ప్రయోగాలతో నిర్ధారించబడుతుంది. మరి దీనికి సరైనటువంటి సమాధానాన్ని గుర్తించాలి. అంటే శాస్త్రీయ పద్ధతిలో ఏది తప్పు? రాంగ్ స్టేట్మెంటు. పరిశీలనతో మొదలవుతుంది, రైటే. నెక్స్ట్ ఆప్షన్ బి. ఇది ప్రశ్నతో కొనసాగుతుంది, రైటే. నెక్స్ట్ ఆప్షన్ సి. ఇది పరికల్పనతో ముగిస్తుంది అన్నాడు. ఆప్షన్ సి అనేది పరికల్పనతో ముగిస్తుంది అనేటటువంటిది రాంగ్ స్టేట్మెంట్ అండి. ఎందుకంటే పరికల్పనతో ముగియదు. పరికల్పన అనేటటువంటిది ఏంటంటే ఏదైనా ఒక ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి అతను ఊహించేటటువంటిదే హైపోథీసిస్ అని చెప్పాము, పరికల్పన అని చెప్పాము. మరి ఆ పరికల్పన ఆగిపోదు. అంటే జనరల్గా మనం ఏం చేస్తామంటే పరికల్పనతోటే ఆఫ్ చేస్తాం మనం. కానీ శాస్త్రీయ పద్ధతిలో ఆ పరికల్పన ఏదైతే ఉందో ఆ పరికల్పన నిజమా కాదా అనేటటువంటిది ప్రూవ్ చేయడం కోసం శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తారు. సో కాబట్టి ప్రయోగం చేయడం జరుగుతుంది. కాబట్టి మరి పరికల్పనతోటి ముగియటం అనేది రాంగ్ స్టేట్మెంట్. ఇది ప్రయోగాలతో నిర్ధారించబడుతుంది, రైట్ ఆన్సర్. సో కాబట్టి సి స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్ అండి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫ్లేమింగ్ గురించి క్రింది వాటిలో ఏది తప్పు? అలెగ్జాండర్ ఫ్లేమింగ్ గురించి క్రింది వాటిలో ఏది తప్పు? ఆయన పెన్సిలిన్ కనుక్కున్నాడు. ఆయన శిలీంధ్రం నుంచి పెన్సిలిన్ కనుగొన్నాడు. ఆప్షన్ సి. ఆయన బ్యాక్టీరియా పెరుగుదలని గమనించాడు. ఆప్షన్ సి. ఆయన వైరస్ని కనుక్కున్నాడు. పెన్సిలిన్ కనుక్కున్నాడు. ఆప్షన్ బి. శిలీంధ్రం నుంచి పెన్సిలిన్ కనుక్కున్నాడు. నెక్స్ట్ ఆయన బ్యాక్టీరియా పెరుగుదల జరగకపోవడాన్ని గమనించాడు. ఆప్షన్ డి. ఆయన వైరస్ని కనుక్కున్నాడు. రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ డి. అంటే ఆయన వైరస్ని కనుక్కోవటం అనేది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్రీయ పద్ధతిలో మొదటి దశ ఏమిటి? పరికల్పన చేయటము. ఆప్షన్ బి. ప్రయోగ ఫలితాలు విశ్లేషించడము. ఆప్షన్ సి. సమస్యను ఎంపిక చేయడము. ఆప్షన్ డి. శాస్త్రీయ సత్యాలు తెలుసుకోవటము. శాస్త్రీయ పద్ధతిలో మొదటి దశ ఏది? పరికల్పన చేయటము, ప్రయోగ ఫలితాలు విశ్లేషించడము, సమస్యను ఎంపిక చేయటం. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అండి. సమస్యను ఎంపిక చేయటం అనేది శాస్త్రీయ పద్ధతిలో మొదటి దశ. నెక్స్ట్ 42, శాస్త్రీయ పద్ధతిలో చివరి దశ ఏది? పరికల్పన చేయటము. ఆప్షన్ బి. ప్రయోగ ఫలితాలు విశ్లేషించడము. ఆప్షన్ సి. సమస్యను ఎంపిక చేయడము. ఆప్షన్ డి. శాస్త్రీయ సత్యాలు తెలుసుకొని సిద్ధాంతాలు సూత్రాలు రూపొందించటము. శాస్త్రీయ పద్ధతిలో చివరి దశ పరికల్పన చేయటమా? ఆప్షన్ బి. ప్రయోగ ఫలితాలు విశ్లేషించడమా? ఆప్షన్ సి. సమస్యను ఎంపిక చేయటమా? ఆప్షన్ డి. శాస్త్రీయ సత్యాలను తెలుసుకొని సిద్ధాంతాలు సూత్రాలు రూపొందించడమా? ఓకే, రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ డి కరెక్ట్, సరైన సమాధానము. శాస్త్రీయ సత్యాలు తెలుసుకొని సిద్ధాంతాలు సూత్రాలు రూపొందించడం. క్వశ్చన్ నెంబర్ 43, డాక్టర్ రోగికి జ్వరం వస్తే మొదట ఏమని అని అడుగుతాడు? మందులు తీసుకున్నారా అని అడుగుతాడా, లేకపోతే జ్వరం ఎన్ని రోజుల నుంచి వస్తుంది అని అంటాడా, లేకపోతే ఏ ఆహారం తీసుకున్నావు అని అడుగుతాడా, లేకపోతే ఏం పని చేసావని అడుగుతాడా? డాక్టరు రోగికి జ్వరం వస్తే మొదట ఏమని అడుగుతాడు? మందులు తీసుకున్నావా అని అడుగుతాడా, లేకపోతే జ్వరం ఎన్ని రోజుల నుంచి వస్తుంది అని అడుగుతాడా, లేకపోతే ఏ ఆహారం తీసుకున్నావు అని అడుగుతాడా, లేకపోతే ఏం పని చేసావని అడుగుతాడా? సో దీని సరైన సమాధానము ఆప్షన్ బి, జ్వరం ఎన్ని రోజుల నుంచి వస్తుంది చెప్పా. దీంట్లో మనకి తర్వాత నెక్స్ట్ డే రోజు చెప్పామంటే డాక్టర్ ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ చేసేటటువంటి ప్రొసీజర్ అనేటటువంటిది శాస్త్రీయ పద్ధతిలో చేస్తాడని చెప్పాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాము, డాక్టర్ గారు ఒక పేషెంట్ దగ్గరికి వచ్చినప్పుడు జ్వరం వస్తుంది అని చెప్తే మనకి జ్వరం ఎన్ని రోజుల నుంచి వస్తుంది అని చెప్తాడు. అంటే ఒక 10 రోజుల నుంచి వస్తుంది అంటే అతను టైఫాయిడ్ అని చెప్తాడు. తర్వాత నీకు ఆ జ్వరంతో పాటు చలిగా ఉంటుందా అని చెప్తే చలిగా ఉంటుంది అంటే మలేరియా అని చెప్తాడు. దాంతోపాటు దగ్గు వస్తుందా అని చెప్పి అడిగితే అవును దగ్గు కూడా వస్తుంది అంటే టీబీ కావచ్చు అని చెప్తాడు. సో మరి ఈ 3 రకాలైనటువంటి
ఆ డేటాని అతను విశ్లేషించి 3 రకాలైనటువంటి టెస్టులు అతనికి రాసి 3 రకాలైనటువంటి పరీక్షలు ల్యాబొరేటరీ నుంచి తెప్పించుకొని ఆ రిపోర్ట్లను బట్టి అతనికి సరైనటువంటి ట్రీట్మెంట్ చేస్తాడని చెప్పాను. సో కాబట్టి మొదట అడిగేటటువంటి ప్రశ్న ఏంటంటే జ్వరం ఎన్ని రోజుల నుంచి వస్తుంది అనేటటువంటి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబరు 45. ఒక విద్యార్థి కొత్త రకం మొక్కను చూసి అది ఒక కీటకాహార మొక్క కావచ్చు అనుకున్నాడు. ఇది ఏ దశకు ఉదాహరణ? ఒక విద్యార్థి కొత్త రకం మొక్కను చూసి అది కీటకాహార మొక్క కావచ్చు అని అనుకున్నాడు. ఇది ఏ దశకు ఉదాహరణ? ఆప్షన్ ఏ పరికల్పన చేయటము, ఆప్షన్ బి ప్రయోగ ఫలితాలు విశ్లేషించడము, ఆప్షన్ సి సమస్యను ఎంపిక చేయడము, ఆప్షన్ డి శాస్త్రీయ సత్యాలను తెలుసుకోవడం. ఒక విద్యార్థి కొత్త రకం మొక్కను చూసి ఇది కీటకాహార మొక్క కావచ్చు అని అనుకున్నాడు. సో కాబట్టి రైట్ ఆన్సర్ అంటే పరికల్పన చేయటం అనేది ఆప్షన్ ఏ సరైన సమాధానం. పరికల్పన చేయటం అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబరు 46. ఒక శాస్త్రవేత్త కొత్త మందును కనుక్కొని వివిధ ప్రయోగాలు చేసి దాని పనితీరును విశ్లేషణ చేస్తున్నాడు. మరి ఇది ఏ దశకు ఉదాహరణ? ఒక శాస్త్రవేత్త కొత్త మందును కనుక్కొని వివిధ ప్రయోగాలు చేసి పనితీరును విశ్లేషించాడు. మరి ఇది ఏ దశ? ఆప్షన్ ఏ పరికల్పన చేయటము, ఆప్షన్ బి ప్రయోగ ఫలితాలను విశ్లేషణ చేయటము, ఆప్షన్ సి సమస్యను ఎంపిక చేయటము, ఆప్షన్ డి శాస్త్రీయ సత్యాలు తెలుసుకోవడం. శాస్త్రవేత్త కొత్త మందును కనుక్కొని ప్రయోగాలు చేసి దాని పనితీరును విశ్లేషించాడు. ఓకే, రైట్ ఆన్సర్ అంటే దీని సరైన సమాధానము ప్రయోగ ఫలితాలని విశ్లేషణ చేయటం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. ఒక శాస్త్రవేత్త ఒక సిద్ధాంతాన్ని మార్చి కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇది ఏ దశకు ఉదాహరణ? ఒక శాస్త్రవేత్త ఒక సిద్ధాంతాన్ని మార్చి కొత్త సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఆప్షన్ ఏ పరికల్పన, ఆప్షన్ బి ప్రయోగ ఫలితాలు విశ్లేషించడము, ఆప్షన్ డి ఆప్షన్ సి సత్యాలు ఎంపిక చేయడము, ఆప్షన్ సి సమస్యను ఎంపిక చేయడము, ఆప్షన్ డి శాస్త్రీయ సత్యాలు తెలుసుకోవడం, సిద్ధాంతాలు నియమాలు ప్రతిపాదించడం. ఒక శాస్త్రవేత్త ఒక సిద్ధాంతాన్ని మార్చి కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం అనేటటువంటిది ఏంటి? పరికల్పన చేయటమా, ఆప్షన్ బి ప్రయోగ ఫలితాలు విశ్లేషణ చేయటమా, ఆప్షన్ సి సమస్యను ఎంపిక చేయటము, ఆప్షన్ డి శాస్త్రీయ సత్యాలు తెలుసుకొని సిద్ధాంతాలు నియమాలు ప్రతిపాదించటం. ఓకే, రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ డి సరైన సమాధానం. శాస్త్రీయ సత్యాలు తెలుసుకొని సిద్ధాంతాలు నియమాల్ని ప్రతిపాదించడం సరైన సమాధానం. శాస్త్రీయ పద్ధతి గురించి క్రింది వాటిలో ఏది తప్పు? శాస్త్రీయ పద్ధతి గురించి రాంగ్ స్టేట్మెంట్ అండి. ఇది సమస్యను ఎంపిక చేసుకోవడంతో మొదలవుతుంది. ఆప్షన్ బి ఇది పరిశోధన ఫలితాలను విశ్లేషణ చేయడంతో కొనసాగుతుంది. ఆప్షన్ సి ఇది పరికల్పనతో ముగిస్తుంది. ఆప్షన్ డి ఇది శాస్త్రీయ సత్యాలు తెలుసుకోవడంతో ముగుస్తుంది. శాస్త్రీయ పద్ధతి గురించి ఈ క్రింది వాటిలో ఏది తప్పు? సమస్యను ఎంపిక చేయడంతో మొదలవుతుంది, పరిశోధన ఫలితాల విశ్లేషణతో కొనసాగుతుంది, పరికల్పనతో ముగిస్తుంది, శాస్త్రీయ సత్యాలను తెలుసుకోవడంతో ముగిస్తుంది. రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అండి. పరికల్పనతో ముగిస్తుంది. ఎప్పుడైనా సరే శాస్త్రీయ పద్ధతి అనేది పరికల్పనతో ముగియదు. ఆ పరికల్పనలో ఉన్నటువంటి వాస్తవికతను తెలుసుకోవడంతో ప్రయోగం చేస్తాం. సో కాబట్టి సి కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ గురించి క్రింది వాటిలో ఏది తప్పు? డాక్టర్ గురించి క్రింది వాటిలో ఏది తప్పు అంటే ఆయన రోగ నిర్ధారణకు శాస్త్రీయ పద్ధతిని ఉపయోగిస్తాడు. ఆప్షన్ బి రోగిని ప్రశ్నించి పరికల్పన చేస్తాడు. ఆయన రోగికి మందులు రాసి పంపిస్తాడు. ఆప్షన్ డి ఆయన రోగిని పరీక్షించకుండానే మందులు రాస్తాడు. దీనికి సరైన సమాధానం ఏంటి? డాక్టర్ గురించి ఈ క్రింది వాటిలో ఏది తప్పు? ఆయన రోగ నిర్ధారణకు శాస్త్రీయ పద్ధతిని ఉపయోగిస్తాడు. ఆప్షన్ బి రోగిని ప్రశ్నించి పరికల్పన రూపొందిస్తాడు. ఆప్షన్ సి ఆయన రోగికి మందులు రాసి పంపిస్తాడు. ఆప్షన్ డి ఆయన రోగిని పరీక్షించకుండానే మందులు రాస్తాడు. ఓకే, రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ డి సరైన సమాధానం. అంటే ఆయన రోగిని పరీక్షించకుండానే మందులు రాసి పంపిస్తాడు అని చెప్పేది రాంగ్ స్టేట్మెంట్. అతను రోగిని పరీక్షించిన తర్వాతే దానికి సరైనటువంటి మందులు రాసి పంపిస్తాడు. పరికల్పన గురించి ఈ క్రింది వాటిలో ఏది తప్పు? పరికల్పన గురించి రాంగ్ స్టేట్మెంట్ ఏది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి.
దీంట్లో ఇది ఒక ఊహ. ఆప్షన్ ఇది సమస్యకు పరిష్కారము. ఇది ప్రయోగాల ద్వారా పరీక్షించబడుతుంది. ఇది ఎల్లప్పుడూ నిజం కావాల్సినటువంటి అవసరం లేదు. పరికల్పన గురించి ఈ క్రింది వాటిలో ఏది తప్పు? పరికల్పన గురించి ఈ క్రింది వాటిలో ఏది తప్పు అంటే ఆప్షన్ ఏ ఇది ఒక ఊహ. ఆప్షన్ బి ఇది సమస్యకు పరిష్కారము. ఆప్షన్ సి ఇది ప్రయోగాల ద్వారా పరీక్షించబడుతుంది. ఇది ఎల్లప్పుడూ నిజం కావాల్సిన అవసరం లేదు. చెప్పండి దీనికి సరైన సమాధానము. ఇది పరికల్పన. ఓకే, రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ బి సరైన సమాధానము. చూద్దాం మరి. పరికల్పన అంటే ఇది ఒక ఊహ, కరెక్టే. మనం ఏదైతే ఊహిస్తామో ఒక సమస్యకి పరిష్కారం అనేది ఏదైతే ఊహిస్తామో దాన్నే ఊహ అని చెప్తారు. అంటే పరికల్పన అనేది అంటే ఒక రకమైనటువంటి ఊహ మాత్రమే. నెక్స్ట్ ఇది ప్రయోగాల ద్వారా పరీక్షించబడుతుంది. మనం ఏదైతే ఊహించామో పరికల్పన చేసామో అది ఒక ప్రయోగం ద్వారా దాన్ని పరీక్షిస్తాము. నెక్స్ట్ ఆప్షన్ డి తీసుకున్నట్లయితే ఎల్లప్పుడూ నిజం కావాల్సినటువంటి అవసరం లేదు. అంటే మనం ఏ పరికల్పన అయితే చేస్తామో ఆ పరికల్పన అనేది అన్ని సందర్భాల్లో నిజం కావాల్సినటువంటి అవసరం లేదు. మరి దీనికి సరైన సమాధానం ఏంటి అంటే రాంగ్ స్టేట్మెంటు. ఇది సమస్యకు పరిష్కారం అని అన్నాడు, కానీ పరికల్పన అనేది సమస్యకు పరిష్కారం కాదు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ లామార్క్ సిద్ధాంతం దేనికి సంబంధించింది? క్వశ్చన్ నెంబర్ 51. లామార్క్ సిద్ధాంతం దేనికి సంబంధించింది? భౌతిక శాస్త్రము, ఆప్షన్ బి రసాయన శాస్త్రము, ఆప్షన్ సి జీవ పరిణామము, ఆప్షన్ డి ఖగోళ శాస్త్రము. లామార్క్ సిద్ధాంతం దేనికి సంబంధించింది? భౌతిక శాస్త్రము, ఆప్షన్ బి రసాయన శాస్త్రము, ఆప్షన్ సి జీవ పరిణామము, ఆప్షన్ డి ఖగోళ శాస్త్రము. ఓకే, రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి సరైన సమాధానము జీవ పరిణామం. అంటే లామార్క్ సిద్ధాంతం అనేది ఆప్షన్ సి జీవ పరిణామానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. లామార్క్ సిద్ధాంతం ప్రకారం ఆర్జిత గుణాలు లేకపోతే ఆర్జిత లక్షణాలు ఏమవుతాయి? లామార్క్ సిద్ధాంతం ప్రకారం ఆర్జిత లక్షణాలు ఏమవుతాయి? ఆప్షన్ ఏ నాశనం అవుతాయి, ఆప్షన్ బి తర్వాత తరానికి సంక్రమిస్తాయి, ఆప్షన్ సి మార్పు చెందవు, ఆప్షన్ డి కనిపించవు. లామార్క్ సిద్ధాంతం ప్రకారం ఆర్జిత గుణాలు లేకపోతే ఆర్జిత లక్షణాలు అనేవి ఏమవుతాయి? ఆప్షన్ ఏ నాశనం అవుతాయి, ఆప్షన్ బి తర్వాత తరానికి సంక్రమిస్తాయి, ఆప్షన్ సి మార్పు చెందవు, ఆప్షన్ డి కనిపించవు. రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి సరైన సమాధానం. అంటే తర్వాత తరానికి సంక్రమిస్తాయి అని చెప్పాడు, సో కాబట్టి ఇది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. వీజ్మన్ ఏ జంతువులపైన పరిశోధన చేశాడు లేకపోతే ప్రయోగం చేశాడు? వీజ్మన్ ఏ జంతువులపైన ప్రయోగాలు చేశాడు? ఆప్షన్ ఏ కుందేళ్ళు, ఆప్షన్ బి ఎలుకలు, ఆప్షన్ సి కోతులు, ఆప్షన్ డి పిల్లులు. ఓకే, రైట్ ఆన్సర్ అండి ఎలుకలపైన ప్రయోగాలు చేశాడు వీజ్మన్. లామార్క్ చెప్పినటువంటి ఆర్జిత లక్షణాల అనువంశిక సూత్రం తప్పు అని చెప్పడానికి వీజ్మన్ ఎలుకల మీద పరిశోధన చేసి 21 తరాల పాటు ఎలుకల తోకల్ని కత్తిరించి ప్రయోగాలు చేశాడని చెప్పాము, సో కాబట్టి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏమిటి? చార్లెస్ డార్విన్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏమిటి? ఆర్జిత లక్షణాలు, ఆప్షన్ బి ప్రకృతి వర్ణము, ఆప్షన్ సి సృష్టివాదము, ఆప్షన్ డి జన్యు శాస్త్రము. ఓకే, రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి ప్రకృతి వర్ణము. న్యాచురల్ సెలక్షన్ అనేది చార్లెస్ డార్విన్ రాసినటువంటి గ్రంథం. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. లామార్క్ సిద్ధాంతం గురించి క్రింది వాటిలో ఏది తప్పు? లామార్క్ సిద్ధాంతం గురించి క్రింది వాటిలో ఏది తప్పు? ఇది ఆర్జిత లక్షణాలు తర్వాత తరానికి సంక్రమిస్తాయి అని చెబుతుంది. ఆప్షన్ బి ఇది వీజ్మన్ ప్రయోగాల ద్వారా విమర్శించబడింది.
నెక్స్ట్ ఇది చార్లెస్ డార్విన్ సిద్ధాంతానికి దారితీసింది. ఇది శాస్త్రీయ సత్యాలకు దగ్గరగా ఉంటుంది. లామార్క్ సిద్ధాంతం ఈ క్రింది వాటిలో ఏది తప్పు? లామార్క్ సిద్ధాంతంలో రాంగ్ స్టేట్మెంట్. ఆర్జిత లక్షణాలు తర్వాత తరానికి సంక్రమిస్తాయి అని చెప్పాడు. ఆప్షన్ బి. ఇది వీజ్మన్ ప్రయోగాల ద్వారా విమర్శించబడింది. ఆప్షన్ సి. చార్లెస్ డార్విన్ సిద్ధాంతానికి దారితీసింది. ఆప్షన్ డి. ఇది శాస్త్రీయ సత్యాలకు దగ్గరగా ఉంటుంది. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి అండి. శాస్త్రీయ సత్యాలకు దగ్గరగా ఉంటుంది అనేది రాంగ్ స్టేట్మెంట్ కదా. అంటే లామార్క్ చెప్పినటువంటి స్టేట్మెంటు 3 స్టేట్మెంట్లు కరెక్ట్ స్టేట్మెంట్లు ఉన్నాయి. ఏంటి అంటే ఆర్జిత లక్షణాలు తర్వాత తరానికి సంక్రమిస్తాయని చెప్పాడు. ఇది రైట్ స్టేట్మెంటే. ఆప్షన్ బి. ఇది వీజ్మన్ ప్రయోగాల ద్వారా విమర్శించబడింది. మరి దీన్ని విమర్శించింది వీజ్మనే కదా. సో కాబట్టి ఇది కూడా రైటే. నెక్స్ట్ చార్లెస్ డార్విన్ సిద్ధాంతానికి దారితీసింది. అంటే నెక్స్ట్ ఆర్జిత గుణాల అనువంశికత సూత్రం తప్పు అని వీజ్మన్ చెప్పిన తర్వాత దీన్ని ఆధారంగా చేసుకుని చార్లెస్ డార్విన్ ప్రకృతి వర్ణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి జీవ పరిణామాన్ని చెప్పడం జరిగింది. ఓకే, తర్వాత మరి ఇది శాస్త్రీయ సత్యాలకు దగ్గరగా ఉంటుందని చెప్పాడు. మరి ఇది రాంగ్ స్టేట్మెంట్ కదా. సో కాబట్టి అంటే శాస్త్రీయ సత్యాలకు దగ్గరగా ఉంటే అది ఖచ్చితంగా సిద్ధాంతం కానీ ఒక సత్యం కానీ ఒక నియమం కానీ తయారవుతుంది. కానీ అది ఒప్పుకోలేదు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. శాస్త్రీయ సత్యాలకు దగ్గరగా ఉండటం అనేది రాంగ్ స్టేట్మెంట్. వీజ్మన్ గురించి క్రింది వాటిలో ఏది తప్పు? వీజ్మన్కు సంబంధించినటువంటి దాంట్లో రాంగ్ స్టేట్మెంట్ని గుర్తించండి. ఆయన ఎలుకలపైన ప్రయోగాలు చేశాడు. ఆప్షన్ బి. ఈయన లామార్క్ సిద్ధాంతాన్ని విమర్శించాడు. ఆప్షన్ సి. ఆయన చార్లెస్ డార్విన్ సిద్ధాంతాన్ని సమర్థించాడు. ఆప్షన్ డి. ఆయన జీవ పరిణామం గురించి కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దీంట్లో ఏది తప్పు? ఎలుకలపైన ప్రయోగాలు చేశాడు వీజ్మను. ఆప్షన్ బి. లామార్క్ సిద్ధాంతాన్ని విమర్శించాడు. ఆప్షన్ సి. చార్లెస్ డార్విన్ సిద్ధాంతాన్ని సమర్థించాడు. జీవ పరిణామం గురించి కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఓకే, రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ డి కరెక్ట్. అంటే ఆయన జీవ పరిణామాన్ని గురించి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం అనేది రాంగ్ స్టేట్మెంట్. మరి జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి చార్లెస్ డార్విన్ రైట్ ఆన్సర్. మిగిలినటువంటి 3 స్టేట్మెంట్ కరెక్ట్. ఏంటి అంటే ఆయన ఎలుకల ప్రయోగాలు చేశాడు, రైట్ ఆన్సరే. నెక్స్ట్ లామార్క్ సిద్ధాంతాన్ని విమర్శించాడని చెప్పాము, సో ఇది కూడా కరెక్టే. ఆయన చార్లెస్ డార్విన్ సిద్ధాంతాన్ని సమర్థించాడు ఆయన. ఓకే, సో కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. ఏంటి అంటే జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం ఆప్షన్ డి రాంగ్ స్టేట్మెంట్. క్వశ్చన్ నెంబర్ 60 అయిపోతున్నాయండి. క్వశ్చన్స్ ఇంకొక 5-6 ఉండొచ్చు. చూడండి, నెక్స్ట్ చార్లెస్ డార్విన్ గురించి క్రింది వాటిలో ఏది తప్పు? ఆప్షన్ ఏ. ప్రకృతి వర్ణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆప్షన్ బి. ఆయన లామార్క్ సిద్ధాంతాన్ని సమర్థించాడు. నెక్స్ట్ ఆయన జీవ పరిణామ సిద్ధాంతం గురించి పరిశోధన చేశాడు. ఆయన పించు పక్షులపైన పరిశోధన చేశాడు. దీంట్లో సరైన రాంగ్ స్టేట్మెంట్ ఏది? చార్లెస్ డార్విన్లో రాంగ్ స్టేట్మెంట్ ఏది? ఆప్షన్ ఏ. ప్రకృతి వర్ణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆప్షన్ బి. లామార్క్ సిద్ధాంతాన్ని సమర్థించాడు. లామార్క్ సిద్ధాంతాన్ని సమర్థించాడు. ఆయన జీవ పరిణామం గురించి పరిశోధనలు చేశాడు. ఆయన పించి పక్షులపైన పరిశోధన చేశాడు. ఆప్షన్ డి. మరి దీనికి సరైన సమాధానం ఓకే రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ బి సరైన సమాధానం. అంటే లామార్క్ సిద్ధాంతాన్ని సమర్థించలేదు, అతను విమర్శించాడు. సో కాబట్టి చార్లెస్ డార్విన్ లామార్క్ సిద్ధాంతాన్ని సమర్థించడం అనేది రాంగ్ స్టేట్మెంట్. క్వశ్చన్ నెంబర్ 61 అభ్యసనం అంటే ఏమిటి? అంటే ఈ చాప్టర్లో మనకి లాస్ట్లో ఒక అభ్యసనానికి సంబంధించింది ఒక టాపిక్ ఉందండి. అభ్యసనం అంటే ఏమిటి? ఆప్షన్ ఏ. కొత్త విషయాలు నేర్చుకోవడము. ఆప్షన్ బి. ప్రవర్తనలో శాశ్వతమైన మార్పు. ఆప్షన్ సి. అనుభవాలు పొందడము. ఆప్షన్ డి. ప్రతిచర్యలు చేయడము. అభ్యసనం అంటే ఏమిటి? సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి. ప్రవర్తనలో శాశ్వతమైన మార్పు. ప్రవర్తనలో శాశ్వతమైన మార్పు అనేది అభ్యసనం. 62 క్వశ్చన్ నెంబర్ 62 అభ్యసనానికి మూలం ఏమిటి? జ్ఞాపక శక్తి, అనుభవాలు, ఆలోచనలు, కళలు. అభ్యసనానికి మూలము ఏమిటి? జ్ఞాపక శక్తి. ఆప్షన్ బి. అనుభవాలు. ఆప్షన్ సి. ఆలోచనలు. ఆప్షన్ డి. కళలు.
ఇక రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి సరైన సమాధానం. అనుభవాలు అనేవి అభ్యసనానికి మూలము. క్వశ్చన్ నెంబర్ 63. అనుభవాలను పిల్లవాళ్ళు ఎలా పొందుతారు? అనుభవాలని పిల్లలు ఎలా పొందుతారు? ఆప్షన్ ఏ టీవీ చూడడం ద్వారా, ఆప్షన్ బి పుస్తకాలు చదవడం ద్వారా, ఆప్షన్ సి ప్రతిచర్యల ద్వారా, ఆప్షన్ డి నిద్రపోవడం ద్వారా. అనుభవాలని పిల్లలు ఏ విధంగా పొందుతారు? టీవీ చూడడం ద్వారా, ఆప్షన్ బి పుస్తకాలు చదవడం ద్వారా, ఆప్షన్ సి ప్రతిచర్యల ద్వారా, ఆప్షన్ డి నిద్రపోవడం ద్వారా. ఓకే రైట్ ఆన్సర్ అండి ప్రతిచర్యల ద్వారా విద్యార్థులు అనుభవాలు పొందుతారు పిల్లలు. క్వశ్చన్ నెంబర్ 64. బ్లూమ్స్ ప్రకారం ప్రవర్తన మార్పులు ఎన్ని రకాలు? బ్లూమ్స్ ప్రకారం ప్రవర్తన మార్పులు ఎన్ని రకాలు? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. బ్లూమ్స్ ప్రకారం ప్రవర్తన మార్పులు ఎన్ని? 2, 3, 4, 5. ఓకే రైట్ ఆన్సర్ అండి 3. బ్లూమ్స్ ప్రకారం ప్రవర్తన మార్పులు అనేవి 3 రకాలుగా ఉంటాయి. జ్ఞాన రంగము, భావవ్యవస్థ రంగం, మానసిక చలనాత్మక రంగాలని చెప్పాం కదా. సో ఈ 3 రంగాల ద్వారా విద్యార్థి ప్రవర్తనలో మార్పులు వస్తాయని చెప్పాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబరు 65. ఒక విద్యార్థి ఒక కొత్త రకం సమస్యను పరిష్కరించడం నేర్చుకున్నాడు. ఇది ఏ రకమైనటువంటి ఏ మార్పును సూచిస్తుంది? ఒక విద్యార్థి కొత్త సమస్యను పరిష్కరించడం నేర్చుకున్నాడు. ఇది ఏ మార్పును సూచిస్తుంది? జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగము, ఏది కాదు. విద్యార్థి కొత్త రకమైన సమస్యను పరిష్కరించడం అనేది జ్ఞానాత్మక రంగానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66. ఒక విద్యార్థి ఒక కొత్త రకం నృత్యాన్ని నేర్చుకున్నాడు. ఇది ఏ మార్పును సూచిస్తుంది? ఒక విద్యార్థి కొత్త రకం నృత్యాన్ని నేర్చుకున్నాడు. ఇది ఏ రకం మార్పును సూచిస్తుంది? జ్ఞాన రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగము, ఏది కాదు. కొత్త రకం నృత్యం నేర్చుకోవటం అనేది ఏ రకమైనటువంటి మార్పు? జ్ఞానాత్మక రంగమా, భావావేశ రంగమా, మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిందా? ఓకే సి కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే నృత్యం అనేటటువంటిది కాళ్ళు చేతుల ద్వారా చేస్తాడు కాబట్టి మానసిక చలనాత్మక రంగము. క్వశ్చన్ నెంబర్ 67. ఒక విద్యార్థి కొత్త రకం పాటను పాడటం నేర్చుకున్నాడు. ఇది ఏ మార్పును సూచిస్తుంది? ఒక విద్యార్థి కొత్త రకమైనటువంటి పాటను పాడడం నేర్చుకున్నాడు. ఇది ఏ రకమైన మార్పును సూచిస్తుంది? జ్ఞాన రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగము, ఏది కాదు. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి అండి భావావేశ రంగము. అంటే చూడండి మానసిక చలనాత్మక రంగం అనేటటువంటిది మొత్తం కూడా కాళ్ళు చేతులు వీటి కదలికల ద్వారా జరుగుతూ ఉంటుంది. మరి భావావేశ రంగంలో మనకి అభిరుచి తర్వాత ఉంటాయని చెప్పాం. అభిరుచి కూడా మనకి భావావేశ రంగానికి సంబంధించింది. సో కాబట్టి భావావేశ రంగం అనేది అభిరుచి అనేది భావావేశ రంగం కిందకు వస్తుంది. అంటే మరి ఒక విద్యార్థి కొత్త రకం పాటను పాడటం నేర్చుకున్నాడు అంటే ఏంటి? అతను అభిరుచి ఉండబట్టే కదా. సో కాబట్టి అభిరుచి అనేది భావావేశ రంగానికి సంబంధించింది. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68. అభ్యసనం గురించి క్రింది వాటిలో ఏది తప్పు? అభ్యసనానికి సంబంధించి రాంగ్ స్టేట్మెంట్. ఆప్షన్ ఏ ప్రవర్తనలో శాశ్వతమైన మార్పు, ఆప్షన్ బి అనుభవాల ద్వారా వస్తుంది, ఆప్షన్ సి ఇది ప్రతిచర్యల ద్వారా వస్తుంది, ఇది తాత్కాలికమైన మార్పు, ఆప్షన్ డి తాత్కాలికమైన మార్పు. ఆప్షన్ ఏ ప్రవర్తనలో శాశ్వతమైన మార్పు, ఇది ఆప్షన్ బి అనుభవాల ద్వారా వస్తుంది, ఆప్షన్ సి ప్రతిచర్యల ద్వారా వస్తుంది, ఆప్షన్ డి తాత్కాలిక మార్పు. ఓకే రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ డి ఇది తాత్కాలిక మార్పు. అంటే అభ్యసనం అనేది శాశ్వతమైన మార్పు కానీ ఇక్కడ తాత్కాలికమైన మార్పు ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. క్వశ్చన్ నెంబర్ 69. అనుభవాల గురించి క్రింది వాటిలో ఏది తప్పు? అనుభవాల గురించి ఏది తప్పు అని ఇచ్చాడు. దీంట్లో జ్ఞానేంద్రియాల ద్వారా పొందుతారు, ఆప్షన్ బి ఇది ప్రతిచర్యల ద్వారా పొందుతారు, ఆప్షన్ సి ఇది ఆలోచనల ద్వారా పొందుతారు, ఆప్షన్ డి ఇది కేవలం పుస్తకాలు చదవడం ద్వారా వస్తుంది. అనుభవాలకు సంబంధించినటువంటి వాటిలో ఏది తప్పు? ఆప్షన్ ఏ జ్ఞానేంద్రియాల ద్వారా పొందుతారు, ఆప్షన్ బి ప్రతిచర్యల ద్వారా పొందుతారు, ఆప్షన్ సి ఆలోచనల ద్వారా పొందుతారు, ఆప్షన్ డి ఇది కేవలం పుస్తకాలు చదవడం ద్వారా వస్తుంది. ఓకే రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ డి సరైన సమాధానం. కేవలం పుస్తకాలు చదవడం ద్వారా వచ్చేటటువంటిది అనుభవాలు కాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70.
ప్రతిచర్యల గురించి క్రింది వాటిలో ఏది తప్పు? ప్రతిచర్యల గురించి క్రింది వాటిలో ఏది తప్పు? ఆప్షన్ ఏది ఉపాధ్యాయులతో ప్రశ్నించడము, ఆప్షన్ బి ఇది తోటి విద్యార్థులతో మాట్లాడటము, ఆప్షన్ సి ఇది కేవలం టీవీ చూడడము, ఆప్షన్ డి ఇది చుట్టుపక్కల ప్రకృతితో ప్రతిచర్యలు జరపడం. ప్రతిచర్యలకు సంబంధించి మనకి టెక్స్ట్ బుక్లో ఈ చాప్టర్లో లాస్ట్ ఇచ్చాడండి. మరి ఇది ఏంటి? దీంట్లో తప్పు ఏది? ప్రతిచర్యలకు సంబంధించి రాంగ్ స్టేట్మెంట్ ఏది? ఉపాధ్యాయులతో ప్రశ్నించడము, ఆప్షన్ సి తోటి విద్యార్థులతో మాట్లాడటము, ఆప్షన్ సి కేవలం టీవీ చూడటము, ఆప్షన్ డి ఇది చుట్టూ ప్రకృతితో ప్రతిచర్యలు జరపడం. ఓకే, రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి కేవలం టీవీ చూడటం అనేది ఇది రాంగ్ స్టేట్మెంట్. ఓకే అండి, ఇవి ఈరోజు దీనికి సంబంధించినటువంటి టాపిక్ అండి. దీని మొత్తం కూడా 100% మనకి ఈ చాప్టర్కి సంబంధించినటువంటి బిట్స్